ఏవియేషన్‌లో అంటే ఈ విమానాలకు వాడుతున్నటువంటి ఇంధనంలో కూడా ఇథనాల్ కలుపుతున్నారని చెప్పి కేజ్రీవాల్ ఒక పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియాలో, ఎక్స్‌లో. అది ఇప్పుడు చాలా పెద్ద దుమారం రేపుతోంది. దానికోసం ఇప్పుడు రామ్మోహన్ నాయుడిని చాలామంది మీడియా ప్రతినిధులు ఏవియేషన్ ఇంధనంలో కూడా మీరు E20 కలుపుతున్నారంట కదా! అంటే దాన్ని కొట్టి పారేశారు ఆయన. ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయకండి. సస్టైనబుల్ ఫ్యూయల్ ఏదైతే ఉందో అది, అలాగే ఇథనాల్ ఈ 2 వేరు వేరు. అది పెట్రోల్ ఏదైతే ఉందో ఇప్పుడు వాహనాలకు ఉపయోగిస్తున్నటువంటి ఈ యొక్క పెట్రోల్ కలపడానికి అనుకూలమైనటువంటిది, కానీ ఇంధనంలో కలపడానికి ఎలా అవుద్ది, అసలు అది పూర్తిగా విరుద్ధమైనటువంటిది. దానిలో ఏ విధంగా కలుపుతాము, ఇది కావాలనే భయభ్రాంతులకి గురి చేయడానికి ఇలాంటి ఫేక్ ప్రచారాలు కొంతమంది చేస్తున్నారు. దౌర్భాగ్యం ఏంటి అంటే రాష్ట్రాలు పరిపాలించినటువంటి కొంతమంది పెద్ద మనుషులే ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయడం నిజంగా బాధాకరమని రామ్మోహన్ నాయుడు అయితే చెప్పాడు. E20 పెట్రోల్ అంటే E20 అంటే ఇథనాల్ 20% కలిపేది ఏదైతే ఉందో అది ఈ పెట్రోల్లో మాత్రమే అవుద్ది, ఇంకెందులోనూ అవ్వదు. అది కూడా అన్ని పరీక్షలు చేసిన తర్వాత, అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా ఉన్న తర్వాతనే దీన్ని ఉపయోగించి దీన్ని ఓకే చేశారు. అంటే బీజేపీ వచ్చిన తర్వాత E20 వచ్చింది కదా, బీజేపీ వచ్చిన తర్వాత ఇథనాల్ వచ్చింది కదా. ఇది చాలా పెద్ద పేరు తీసుకొస్తుంది బీజేపీకి. చైనా కూడా తయారు చేసాడు అనుకోండి, మనం నెత్తినెక్కించుకుంటాం. కానీ బీజేపీ తయారు చేస్తే మనకి పడదు కదా. అందుకోసమని ఇప్పుడు వీళ్ళందరూ ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పుడు నోరు వస్తుంది. ఎందుకంటే పంజాబ్లో ఎన్నికలు అవుతున్నాయి. మొన్న CGP ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా కూడా చేయించింది. మరి వీళ్ళ యొక్క ఏమంటారు దీన్ని, నీడ అంటే షాడో కదా. ఈ షాడో పార్టీ ఏదైతే ఉందో, ఈ షాడో పార్టీ ఇప్పుడు పక్కాగా అన్ని విషయాలు మనకి ఈరోజు అభిజిత్ దీప్కి మాట్లాడినటువంటి మాటల్లో అంత స్పష్టంగా తెలిసిపోయింది. అంటే మొత్తానికి బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉంటుందో అక్కడ మాత్రమే ప్రశ్నిస్తాడు వాడు. అదే జార్ఖండ్ లేదు, పంజాబ్ లేదు, ఓన్లీ వీడికి కావాల్సినటువంటి దీని దగ్గరే ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ చెప్తే అక్కడ ప్రశ్నిస్తారు.